నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ యొక్క తాత్పర్యం ఏంటి? ఈ లేఖను విడుదల చేసింది ఎవరై ఉండొచ్చు? ఈ లేఖలో ఏముంది? దీని తర్వాత ఏర్పడబోయే పరిణామాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి మనందరం మాట్లాడుకుందాం. అసలు ఎగ్జాక్ట్గా ఈ లేఖలో ఏముందో ఒక్కసారి చూద్దాం. ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక అని వాళ్ళ లేఖ మొదటి పై హెడ్డింగ్తోనే ఒక 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 ప్రకంపన ఏర్పడేలాగైతే రాయడం జరిగింది. సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక్క సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని అయితే వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఒక రకంగా ఒక ఫేమస్ అనే కాదు, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్నో సినిమాలు చాలా చాకచక్యంగా, చాలా నేర్పరితనంతో సినిమాలు తీసి ఈ రోజున కొత్త తరానికి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ముందడుగు వేసినటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి వీళ్ళు ఈ లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది మాట్లాడదాం. మిగతా ఉన్నటువంటి 8 పాయింట్ల గురించి మాట్లాడదాం. బట్ అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడారనేది ఒక్కసారి చూద్దాం. మొన్న ఆర్ నిన్న ఆ సోకాల్డ్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ ఒక మాట మాట్లాడడం జరిగింది. రామ్ చరణ్ గారి చిత్రానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు ఓపెన్గా ఆయన మాట్లాడినప్పటికీ రామ్ చరణ్ గారి అభిమానుల్ని ఎక్కడో కొంచెం కదిలించాయి, బాధ కలిగేలా చేశాయి. అందుకే ఈ లేఖ విడుదల చేశారు అని అయితే ఒక క్లారిటీ వచ్చింది. అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేయదలుచుకోలేదు. మీకు ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయన నిన్నటికి నిన్న కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన గేమ్ చేంజర్ అనే చిత్రానికి ప్రొడ్యూస్ చేయకుండా ఉండాల్సింది అని మాట్లాడుతూనే ఇంకొక శుభవార్త చెప్పారు ఆయన. మీరు డిసప్పాయింట్ అయ్యారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాము, ఇక మీదట ఈ తప్పిదం జరగదు, కొద్ది రోజుల్లోనే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో తీయబోతున్న చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదల చేస్తామని ఆయన సగౌరవంగానే మాట్లాడారు. కానీ అభిమానులు ఎందుకు ఇలా హర్ట్ అయ్యారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఎవరి స్ట్రాటజీస్ రన్ అవుతున్నాయి, ఎందుకు ఇంత హర్ట్ అయ్యి ఇంత ఇదిగా వార్నింగ్ రీచ్ లెవెల్లో వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు దీన్ని ఇలా మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ ఎక్కడికి వెళ్తుంది? సరే, ఓకే, ఒకసారి పాయింట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్, నేనొకటనే టైంలో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా? అంటే ఓన్లీ వీళ్ళు టార్గెట్ చేస్తోంది ఏంటంటే డిజాస్టర్ అనుకోకుండా జరుగుతుంది ఫిల్మ్స్లో. దానికి ప్రొడ్యూసర్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి హీరో మీద నింద వేస్తున్నారా అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంపాదించారా? సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు? సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా, ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు వాళ్ళు. దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు? 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరు? RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడుగుతున్నది, అంటే వాళ్ళ పరంగా చూస్తే అవి వ్యాలిడ్ పాయింట్లే అని వాళ్ళకి అనిపించినప్పటికీ అడుగుతున్న వ్యక్తి గురించి ఒక్కసారి ఆలోచించండి. దిల్ రాజు గారు నిజంగా గేమ్ చేంజర్ వల్ల ఎంత నష్టపోయారని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. హిట్ అవుతుంది, హిట్ ఇవ్వడం కోసమే కదా శంకర్ గారిని లైనప్లో పెట్టి, శంకర్ గారు అంత ఈజీగా మన తెలుగు సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తారని నమ్ముతున్నారా మీరు? ఎంత కష్టం శంకర్ గారిని ఒప్పించడం, శంకర్ గారి సబ్జెక్ట్ని తెలుగులోకి తీసుకురావాలి,
మన గ్లోబల్ స్టార్ని నిలబెట్టి ఆ చిత్రంలో ఒక గ్రాండియర్గా తీయాలి అన్న ఉద్దేశం ఎంతవరకు ఎంతమందికి వచ్చింది, దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? ఇవేమీ ఆలోచించకుండా మీరు కోపదారి మనుషుల్లాగా బిహేవ్ చేస్తూ వెంటనే ఇలా రియాక్ట్ అయ్యి ఇలా పెట్టడం వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీరు ఆలోచించారా? రేపటి రోజున వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇలా నెగిటివ్ మాట్లాడడం వల్ల మీరందరూ ఈ ప్రొడక్షన్ హౌస్ మీద కక్ష కట్టారని భావించి రేపు సినిమానే క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏమో ఆ సబ్జెక్టు బ్లాక్ బాస్టర్ అవ్వచ్చు కదా. ఒకసారి ఈ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ చెక్ చేశారా? ఎన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్, ఎన్ని బంపర్ హిట్ ఫిల్మ్స్, ఎన్ని బ్లాక్ బాస్టర్లు, చిన్న చిన్న స్థాయి డైరెక్టర్ల నుంచి ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఇవన్నీ ఎందుకు మర్చిపోయారు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజు ఒక రకంగా మన సినిమాలు ఆడుతున్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్ దిస్ ప్రొడక్షన్ హౌస్. నేను ఎవరిని ఇక్కడ పొగిడి నాకేదో స్వలాభం కోసం, ఐఎమ్ నాట్ యాక్టర్, ఓకే, నాకు యాక్టింగ్ పరంగా నాకు అవసరం లేదు. కాకపోతే నేను చెప్పదలుచుకుంది ఇది, ఒక్కసారైనా కనీసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నలన్నింటికి మీ దగ్గర నుంచి సమాధానం వస్తుంది. కానీ మీరు అవేం ఆలోచించకుండా మమ్మల్ని అనేసాడు, మా హీరోని అనేసాడు అని చెప్పి మీరంత ఫీల్ అయిపోయి ఇవన్నీ పెట్టడం వల్ల రాబోయే తాత్పర్యాలు ఎలా ఉంటాయి, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? అయితే మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయింది అని మానసిక శోభలో ఉన్నారు. ఎందుకండి మానసిక శోభ? ఎందుకు? ఇప్పుడు ఒకటేనా ఫ్లాప్ అయింది? ఇది ఒకటేనా ఫ్లాప్ అయింది? ఎన్ని సినిమాలు లేవు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి? ఫ్లాపులు ఉన్నాయండి, ఫ్లాపులు ఏంటి జరుగుతాయి, ఇట్స్ హ్యాపెన్. అంత మాత్రాన ఆయనకి ఏదో అంటే మీరెందుకు అంత మనోభావం? అసలు మీరెందుకు మీ పనులు అన్నీ మానుకొని 3 సంవత్సరాలు వెయిట్ చేసుకుంటూ వచ్చారు సినిమా కోసం? నిజంగా వెయిట్ చేశారా? 3 సంవత్సరాలు తపస్సు చేశారా? లేదు కదా. మీ పనుల్లోనే మీరు ఉన్నారు. సినిమా వచ్చే టైంకి మీరు ఈ సినిమా కన్నా కూడా ఇంకొక సినిమాని ఎలా అయినా కొంచెం ఎఫెక్ట్ చూపెట్టదామనే కదా మీరంతా పరిగెట్టారు. నిజంగా నేను ఒకటి అడుగుతున్నా, మా అభిమానులు 3 ఏళ్ళుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయింది అని మానసిక శోభలో ఉండే బదులు, మీరు ఈ మాట రాసే బదులు, ఇంతమంది అభిమానులు ఉన్న మీరందరినీ తీసుకొని ఎందుకు వెళ్ళే సినిమాకి? మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళే సినిమాకి? మీరందరూ వెళ్తే సినిమా ఈ రోజున అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యేది కదా, అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేది కదా. రాదంటారా? అంతమంది అభిమానులు మీరు లేరంటారా? మీరు ఉన్నారు కదా, మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు ఇంతమంది ఉన్నారు కదా. మెగాస్టార్ రామ్ చరణ్ గారికి ఏం అభిమానుల్లో తక్కువ ఉన్నారని మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఎందుకు? మీ గ్రాఫ్ని మీరు ఎందుకు పడేసుకుంటున్నారు? మీరందరూ సినిమాకి వెళ్తే సినిమా ఆడేది కదా. మిమ్మల్ని కాదని వెంకటేష్ గారికి అభిమానులు ఎక్కువ ఉన్నారా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, సినిమా కథ నిలబెట్టింది అక్కడ. సో ఒక్కసారైనా మీరు ఆలోచించండి. 300 కోట్లు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కొడితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నడిచిన ఈ సినిమా 130 కోట్లకి ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ భరించిన వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని వెంటనే సీరియస్ అయిపోవడం కాకుండా ఆయన రామ్ చరణ్ గారి కోసం తయారు చేస్తున్న సబ్జెక్టు గురించి నెక్స్ట్ ఆలోచించండి. మీకు అందరికీ ఆన్సర్ దొరుకుతుంది. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. విషం కాదండి, అది ఆయన భావోద్వేగం, బాధ. 300 కోట్లు బడ్జెట్ పెడితే 180 కోట్లు నష్టం వస్తే ఎవరండి భరిస్తారు? 180 రూపాయలు పెట్టి టికెట్ కొని నష్టపోతే నువ్వే తరుస్తావే. సినిమా బాగలేదు, సినిమా ఇలా ఉంది, 180 బొక్క, 180 బొక్క, 180 బొక్క అని 180 కోట్లు పోగొట్టుకున్న దిల్ రాజు గారు మాత్రం రెస్పాండ్ అవ్వకూడదు. రెస్పాండ్ అయితే మీ అందరికీ కోపాలు వచ్చేస్తాయి. మరి ఒక సినిమా ఫ్లాప్ అయ్యి డిజాస్టర్ 180 కోట్లు కోల్పోయిన ప్రొడ్యూసరు ఈ రోజున అదే హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మళ్ళీ అది దిల్ రాజు గారు అంటే దట్ ఈస్ దిల్ రాజు. ఈ రోజున దిల్ రాజు డిజిటల్ అనే ఒక దాన్ని పెట్టి కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఇవేం మీకు కనపట్లేదు. దయచేసి ఫ్యాన్స్ అందరూ సీరియస్గా తీసుకోవడం బదులు ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఏమి విద్వేషించి లేకపోతే ద్వేషించి మాట్లాడలేదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాను. నా మాట లౌడ్గా ఉండొచ్చేమో కానీ ఒక్కసారి నేను మాట్లాడుతున్న మాట మీరు అందరూ అర్థం చేసుకుంటే మీకు దీని వెనక ఉన్న తాత్పర్యం ఏంటి, ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది మీకు తెలుస్తుంది. ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. మీకే అంత బాధ ఉంటే 180 కోట్లు పోగొట్టుకున్నారు దిల్ రాజు గారికి ఎంత బాధ ఉండాలి?
ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అఫీషియల్గా ఇది వీళ్ళు ఈ లేఖ ద్వారా రాయడం జరిగింది. ఇక్కడ కింద ఖబర్దార్ ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అని రాయడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళు రాసిన దానికి మీరు ఎంతవరకు సింకారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. అభిమానులారా ఎవరైనా గుర్తుపెట్టుకొని, ఏ హీరో అభిమానులైనా కూడా డబ్బు పోయిన తర్వాత కొద్దిమంది మాత్రమే ప్రొడ్యూసర్ గురించి పట్టించుకొని రిటర్న్ అమౌంట్ చేస్తారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, రజనీకాంత్ గారు ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. మీరందరూ అర్థం చేసుకోండి. ఇన్ని 100 కోట్లు నష్టపోయిన దిల్ రాజు గారు మాట్లాడితే ఎందుకంత, నిజంగా ఆయన మీద ద్వేషం ఉంటే, రామ్ చరణ్ గారి మీద ద్వేషం ఉంటే ఎందుకు ఇంకొక సినిమా అనౌన్స్ చేస్తారు ఈయన? ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మైండ్ సెట్లోంచి బయటికి రావాలి. నిజంగా అభిమానులు పెట్టారా, లేకపోతే ఇంకెవరైనా దిల్ రాజు గారికి సంబంధించి కొత్తగా ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ ప్లాట్ఫామ్ని తొక్కడం కోసం ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. జస్ట్ నా పర్స్పెక్టివ్ మాత్రం. మీరు ఏమనుకున్నా, మీరు ఎంత ఫీల్ అయినా ఇది మాత్రం వాస్తవం. మీరందరూ తెలుసుకొని తీరాలి. రైట్, ఇదైతే ఖచ్చితంగా పొరపాటు అని అంటాను నేను నా పరంగా. సో మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్.